భయ్యా చెప్పు. నేను క్వశ్చన్ అడుగుతాను. ఫర్ సపోజ్ ఒకవేళ నీ చేతిలో పాజ్, రివైడ్ అండ్ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసే మ్యాజిక్ కంట్రోల్ రిమోట్ నీ చేతిలో ఉన్నదనుకో, ఏ డేని నువ్వు యూటిలైజ్ చేసుకున్నావు? ఆన్సర్ ఏంటి? అలాంటి ఉన్నదంటావు అసలు? అలాంటిది ఉండొచ్చు. మేబీ ఆన్సర్ చెప్పిన తర్వాత వస్తుందేమో నీకు ఆ ఛాన్స్. నేనైతే అసలు పట్టుకున్నానికి చేస్తాను నిజంగా నిజంగా. రే ఆదిత్య, చెప్పు. నీకు క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఏంటది? చెప్తావా సమాధానం? క్వశ్చన్ బట్టి చెప్పు. సరే, ఒకవేళ ఫర్ సపోజ్ నీ చేతిలోని పాజ్, రివైండ్ ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసే మ్యాజిక్ రిమోట్ కంట్రోల్ ఉన్నదనుకో, నువ్వు ఏ డేని చూస్ చేసుకుంటావు? ఫాస్ట్కి. ఎందుకు? ఎందుకంటే నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు మా సార్ నాకు మార్కులు తక్కువ వేశాడు. ఎందుకు వేశారు? బాగా రాసినా కూడా వేరేవాడు దాంట్లో కాపీ కొట్టాను అన్నాడు, అందుకు వేసాడు. వెళ్ళాను అనుకో మార్కులన్నీ వేయించుకుంటాను మళ్ళీ. भाई तेरे लिए मेरा एक क्वेश्चन है. बताइए. मगर तेरे पास इतना शक्ति है, पॉज, रिवाइंड एंड फास्ट फॉरवर्ड करने की शक्ति है, तो किस दिन का चूज़ करना चाहते हो और यूटिलाइज किस दिन का करना चाहते हो? क्या करना चाहते हो बताओ. तो मैं करना चाहूँगा जिस दिन मेरे दोस्तों के साथ पार्टी होगा मंथ एंड में, उस दिन मैं रिवाइंड करना चाहूँगा मंथ बिगनिंग का, मतलब कि 1 तक, जैसे कि सैलरी फिर से मिले. बढ़िया है, बढ़िया है. ये तो सब चाहते हैं. ఒకవేళ సార్. ఫర్ సపోజ్ ఓకే, నీ దగ్గర ఫాస్ట్ మొన్నే డెంగ్యూ ఫీవర్ వల్ల కెరీరే పాజ్ అయిపోయింది. సో ఏం పాజ్ చేయాలనుకోవట్లేదు. పాజ్ కాదు మరి, రివైండ్ అయినా చేసుకోవచ్చు కదా మనం. ఏమొద్దు సార్, ప్రస్తుతం ప్రజెంట్లో బతకాలనుకుంటున్నాను. పోనీ ఫాస్ట్ ఫార్వర్డ్ ఏమొద్దు, ముందుకెళ్ళి ఏం చూడాలనుకోవట్లేదా? అసలు ఏమొద్దు. జీవితం మీద విరక్తి వచ్చింది. ఎమోషనల్ డ్యామేజ్. Yeah. ఏ డేని చూస్ చేసుకుంటావు? ఏం చేద్దాం అనుకుంటావు? Pause. పాజ్. Yeah. So that I can shop limitlessly without paying the bill. వితౌట్ పేయింగ్ బిల్? Bill. బిల్ లిమిట్లెస్ షాపింగ్. Yes. హౌ? So that I can pause the time and run from the store. ఓ మై గాడ్, వాట్ ఎ గుడ్ ఐడియా. మీ లీడర్షిప్కి ఇన్స్పిరేషన్ ఏంటి సార్? దట్స్ ఏ ఫన్నీ స్టోరీ. యాక్చువల్గా నేను ఫస్ట్ క్లాస్ చదువుతున్నప్పుడు మా అన్నయ్య 5th క్లాసు. సో మా అన్నయ్య స్కూల్ ఎస్పీఎల్. ఓకే, సో ఎస్పీఎల్ కాబట్టి ఆ రోజుల్లో కాన్వెంట్స్ ఎలా ఉండేదంటే ఎస్పీఎల్ఏ స్కూల్ బెల్ కొట్టేవాడు. ఓకే, ఆ స్కూల్ బెల్ కొట్టడం చూసి నేను ఇన్స్పైర్ అయ్యా. అంటే నాకు స్కూల్ బెల్ కొట్టాలని ఉండేది, కానీ స్కూల్ బెల్ కొట్టాలి అంటే ఎస్పీఎల్ అయి ఉండాలి. అవును. సో అలాగా ఒక 3rd క్లాస్కి వచ్చేసరికి స్కూల్ ఎస్పీఎల్గా ట్రై చేశాను, అయ్యాను. సో ఆ స్కూల్ బెల్ కొట్టాలి అనే థింగ్ నెరవేర్చుకున్నాను. అక్కడి నుంచి ఆ లీడర్షిప్ క్వాలిటీ అనేది కంటిన్యూ అయింది. అలాగే నా హై స్కూల్లో క్లాస్ లీడర్గా ఉన్నాను. అలాగే నా కాలేజ్లో కంటిన్యూ అయింది, డిగ్రీ కాలేజ్లో, ఇంటర్మీడియట్ కాలేజ్లో, యాజ్ వెల్ యాజ్ నా క్రికెట్ టీంలో కూడా నేనే కెప్టెన్గా ఉండేవాడిని. సో నౌ హియర్ ఇన్ కల్లర్మూన్ టెక్నాలజీస్. వావ్, సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేడం, నేను మీకు క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పాలి. ఓకే, ఫర్ సపోజ్ మీ దగ్గర పాజ్, రివైండ్ అండ్ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి రిమోట్ కంట్రోల్, మ్యాజిక్ రిమోట్ కంట్రోల్ మీ దగ్గర ఉన్నదనుకోండి, ఏ డేని చూస్ చేసుకుంటారు, ఎలా వాడదాం? అందులో ఇప్పుడు ఒక మీటింగ్ అయ్యింది. కొన్నిసార్లు మీటింగ్లో కొన్ని పాయింట్స్ స్ట్రైక్ అవ్వవు. సిచ్యువేషన్ పాజ్ చేసి లీవ్ చేసేయాలనుకుంటున్నాను. మీటింగ్లో వాడేస్తాం. బాగుంది. I want to get my father back. So I'll just pause that moment. If I can get my father back, I'll use that moment for it. That's it. సూపర్ సార్. చెప్పు. నాకు ఒక క్వశ్చన్ ఉన్నది, మిమ్మల్ని అడగాలి. అడుగు. ఫర్ సపోజ్ మీ లీడర్షిప్ స్టైల్ అన్నది ఒక మూవీ కింద చూస్తే ఏ మూవీ పేరు చెప్తారు? ఇంగ్లీష్లో అయితే వుల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్. ఓహో. తెలుగులో అయితే లక్కీ భాస్కర్. లక్కీ భాస్కర్. మనీతో గేమ్స్ ఆడచ్చు. అబ్బో అబ్బో.